తెలంగాణ గ్రూప్ 1 తుది ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 563 పోస్టులకు 562 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. మరో ఒక పోస్టును న్యాయ వివాదం నేపథ్యంలో విత్ హెల్డ్ లో పెట్టినట్టుగా పేర్కొన్నారు. గ్రూప్ 1 లో టాప్ 10 ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ఆర్డీఓ పోస్టులు ఎంపిక చేసుకున్నారని కమిషన్ చైర్మన్ పేర్కొన్నారు. ఇక టాప్ 10 ర్యాంకులను వరుసగా లక్ష్మీ దీపిక, దాడి వెంకటరమణ, వంశీకృష్ణారెడ్డి, జిన్నా తేజస్విని, కృతిక, హర్షవర్ధన్, అనూష, నిఖిత, భవ్య, శ్రీకృష్ణ సాయి సాధించారని తెలిపారు. ఇక తుది ఎంపికలు హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని ప్రకటించారు. హైకోర్టు సీజే ధర్మాసనం సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పును బుధవారం నిలిపివేయడంతో టీజీపీఎస్సీ ఫలితాల వెల్లడికి మార్గం సుగమమైంది. తీర్పు వెలువన్నప్పటి నుంచి బుర్రా వెంకటేశం ఆధ్వర్యంలోని బోర్డు సమావేశమై ఫలితాలు వెల్లడించాలని నిర్ణయించింది. అర్ధరాత్రి వరకు కసరత్తు చేసి తుది ఎంపిక జాబితాను ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థిలో ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చినట్టు వెల్లడైతే వారి నియామకాలు ఏ క్షణమైనా రద్దు చేయడంతో పాటుగా టీజీపీఎస్సీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషన్ స్పష్టం చేసింది. తుది ఎంపికలో మల్టీజోన్ 1లో 258, మల్టీజోన్ 2లో 304 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది టీజీపీఎస్సీ. ఇక గ్రూప్ 1లో 563 పోస్టులకు టీజీపీఎస్సీ 2024 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రధాన పరీక్షలు 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరిగాయి. మార్చి 30న ప్రధాన పరీక్షలు అన్ని పేపర్లకు హాజరైన 21,085 మంది అభ్యర్థుల మార్కులను ప్రకటించింది. వివిధ కారణాలతో కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అభ్యర్థుల పిటిషన్లపై విచారణ ముగిసిన తర్వాత జవాబు పత్రాలు తిరిగి మూల్యాంకనం చేయాలని, లేకుంటే మరోసారి పరీక్ష నిర్వహించాలంటూ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తీర్పిచ్చింది. ఈ తీర్పుపై కమిషన్ అప్పీల్ చేయగా సింగిల్ జడ్జి తీర్పు అమలును హైకోర్టు నిలిపివేసింది. దీంతో కమిషన్ తుది ఎంపిక ఫలితాలను వెల్లడించింది. Which was conducted in 2024 and after the ఇస్తున్నాము. ఇది నోటిఫికేషన్ వచ్చి 02 of 2024 dated 19/2/24. Number of vacancies 563. Main exam 21st October నుండి 27th October వరకు.